ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఏ వ్యక్తి జీవితంలో ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు. ఖచ్చితంగా మదర్ తర్వాత టీచర్దే చాలా ప్రాధాన్యత ఉంటుందంటారు. టీచర్ అని వినగానే అది చెప్పాలి అంటే ఒక బూస్ట్ కాదు, ఇంకొక ఎనర్జీ డ్రింక్ కాదు, వీటన్నిటినీ మించి అనమాట. ప్రొఫెషన్ని మీరు అంత ప్రేమించారు. చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను పెద్దగా అయ్యాక టీచర్ మాత్రమే అవుతారు, ఇంకా అసలు వేరే ఆప్షన్ లేదనమాట. తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక ఇంకొక ఇది కూడా టీచర్నే పెళ్లి చేసుకుంటాను అని కూడా. మామూలుగా టీచర్స్ డే అనగానే మేడం స్కూల్స్ లో టీచర్స్ లాగా యాక్ట్ చేస్తారు. టీచర్స్ ని చాలా మందిని నేను ఇమిటేట్ చేసేదాన్ని చిన్నప్పుడు. ఒకరు అనేం కాదు, ఇమిటేషన్ కి అయితే అందరినీ తీసుకునేదాన్ని. టీచర్ కి స్టూడెంట్ కి బాండింగ్ ఇలా ఉండాలి అంటే ఏం చెప్తారు? మనం ఎప్పుడు కూడా స్టూడెంట్ ని బ్లేమ్ చేయకూడదు నా ఉద్దేశంలో. స్టూడెంటే, పూర్వం నుంచి ఇప్పటి వరకు స్టూడెంటే. ప్రొఫెషన్ లో మేడం మీరు ఇంత ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు కాబట్టి మీరు బాధపడినటువంటి సందర్భము పిల్లల సంబంధించి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? బాధ, కోపం నాకు రెండు కలిసే వస్తుంటాయి అనమాట, కాంబినేషన్ లో వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే స్టూడెంట్స్ ఎవరైనా మీ పర్సనల్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకొని అందరూ స్టూడెంట్స్ ని కూడా మేము మా పిల్లలుగానే చూస్తాం. అది ఎప్పుడు ప్రతి ఏజ్లో ప్రతి స్టేజ్లో అలాగే చూస్తాము. అందుకే వాళ్ళ పర్సనల్ ఏదన్నా ఉన్నా కూడా చాలాసార్లు ఎన్నో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా. టీచర్కి పార్షాలిటీ ఉండదు కదా మేడం? ఉండదండి. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మన టీచర్స్ ని ఒకసారి గుర్తు చేసుకుందామా? సో మనతో పాటు వారి అనుభవాలు షేర్ చేసుకోవడానికి ఈ రోజు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. మరి వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారి బెస్ట్ టీచర్ ఎవరు, ఇవన్నీ కూడా మాట్లాడేద్దామా? నమస్తే అండి. నమస్తే నవీన గారు. మేడం, మరి టీచర్స్ డే సందర్భంగా మీకు కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మరి టీచర్స్, అసలు టీచర్ లేని వ్యక్తి కానీ ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా మదర్ తర్వాత టీచర్దే చాలా ప్రాధాన్యత ఉంటుందంటారు. మరి ఒక్కసారి మీ ప్రొఫెషన్లో మీరు ఎంతో మంది పిల్లల్ని చూసుంటారు, ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దుంటారు. మరి ఒక్కసారి మాకు షేర్ చేసుకుంటారా? అసలు ఆ పదం టీచర్ అని వినగానే అది చెప్పాలి అంటే ఒక బూస్ట్ కాదు, ఇంకొక ఎనర్జీ డ్రింక్ కాదు, వీటన్నిటినీ మించి అనమాట. ఎస్, ఆ టీచర్ అనే పదము ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్కరి జీవితంలో. అంతెందుకండి, దేవతల నుంచి ఈనాటి మన వరకు గురువు అనే స్థానం లేనిదే మనిషి జీవితమే లేదు. గురువు అనే వాళ్ళది చాలా ముఖ్యమైన పాత్ర. అందుకే కదా మనం చెప్తాము తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. అంటే ఈ మధ్యలో మూడో స్థానంలో వచ్చే గురువు, ఈ టీచర్ ఎలాంటి వారు అంటే తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ ఒక దైవం లాగా మనల్ని, ఒక శక్తిని మనలో క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్తారు టీచర్స్. ఎస్, అందుకేనండి అసలు దాని మీద ఎంత అభిమానము, ఒక రకంగా ప్రేమ ఆ ప్రొఫెషన్ మీద, అదంతా చిన్నప్పటి నుంచి మాలో ఎంతో ఇన్కల్కేట్ అయిపోయింది అనమాట. ప్రొఫెషన్ మీద ఉన్న ప్రేమతోనే ప్యాషన్. నాకు అర్థమవుతుంది మేడం. ఎందుకంటే నేను అడగగానే మీరు, మన వీడియోస్ చాలా గ్యాప్ వచ్చినా కూడా అడగానే టీచర్స్ డే మీద మాట్లాడాలి మేడం అనగానే మీరు ఎంత హ్యాపీగా వచ్చారు. అంటే ఆ ప్రొఫెషన్ని మీరు అంత ప్రేమించారు. అంటే ఎంతో మంది పిల్లల్ని చూశారు. చిన్నప్పటి నుంచి మనల్ని స్కూల్లో టీచర్స్ అడుగుతారు మీరు పెద్ద అయ్యాక ఏమవుతారు అని. కానీ మనకు ఏజ్ బై ఏజ్ మారిపోతూ ఉంటుంది. ఎస్, అంటే కెరియర్ ఏంటి అంటే స్కూల్ ఏజ్లో ఒకటి చెప్తాము, ఇంటర్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక విధంగా చెప్తాం, డిగ్రీ, పీజీ తర్వాత. కానీ నాకైతే చిన్నప్పటి నుంచి టీచరేనండి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మా తాతగారు టీచర్, మా నాన్నగారు కూడా టీచరే అనమాట. అయితే చిన్నప్పటి నుంచి మేము మా ఇంట్లో ఆ వాతావరణం చూసి, అంటే ఒక టీచర్ అంటే ఎలా ఉండాలి, టీచర్కి ఎలాంటి గౌరవం దక్కుతుంది, తర్వాత టీచర్ని ఎలా ప్రేమిస్తారు స్టూడెంట్స్, అలాంటి వాతావరణంలో పెరిగి చూసి ఇంకా అప్పుడే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను పెద్దగా అయ్యాక టీచర్ మాత్రమే అవుతారు, ఇంకా అసలు వేరే ఆప్షన్ లేదనమాట. తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక ఇంకొక ఇది కూడా టీచర్నే పెళ్లి చేసుకుంటాను అని కూడా. ఇంకా ఏ ప్రొఫెషన్ కూడా నా ముందర
ఆ టీచర్ ప్రొఫెషన్ కన్నా చాలా తక్కువగా అనిపించేది అనమాట. చాలా మంది అంటారు కదా మేడం, టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా బాగుంటుంది, రిలాక్స్ గా ఉంటుంది, మంచి రెస్పెక్టబుల్ జాబ్, అది ఆనర్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా నమస్తే చెప్తారు, గుడ్ మార్నింగ్ టీచర్ అంటారు, టీచర్ గారు అంటారు. అంటే ఆ పదంలోనే అది ఉంది కదా మేడం. ఉందండి, అది మనల్ని బట్టి ఉంటుంది. మనము అంటే ఒక టీచర్ ఏ విధంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తారో, ఇది చెప్పాలి అంటే ఒక మిర్రర్ ఇమేజ్ లాంటిది. ఒక టీచర్ ఎలా ప్రవర్తిస్తాడో అదే అతనికి మళ్ళీ తిరిగి దక్కుతుంది. గౌరవం దక్కుతుంది అంటున్నారు కదా, ఆ గౌరవం ఎలా దక్కుతుంది అంటే మనము ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు ఒక టీచర్ టీచ్ చేస్తారు అంటే బోధిస్తారు, బోధించేటప్పుడు కొన్ని విలువలు మనం కూడా పాటించాలి. అంటే మనం పాటిస్తూ మనము ఫాలో అవుతుంటేనే అది మనకు ఎదుటి వాళ్ళకి చెప్పే అర్హత వస్తుంది మొదటగా. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్తాము, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, దురుసుగా ప్రవర్తించకూడదు, ఇలాంటివన్నీ కొన్ని అంతా బోధనే కదా. టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి అన్ని ఇలా ఉండాలి అలా ఉండకూడదు, డూస్ అండ్ డోంట్స్ చెప్పడమే దాదాపుగా స్టార్టింగ్ నుంచి. ఆ డూస్ అండ్ డోంట్స్ ని మనం కూడా ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవుతూ ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు దానికి ఒక విలువ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీరు అన్నట్టు మర్యాద తీసుకోవడం అనుకోండి, అది ఏ విధంగా అయినా. మామూలుగా టీచర్స్ డే అనగానే మేడం స్కూల్స్ లో టీచర్స్ లాగా యాక్ట్ చేస్తారు. మా చిన్నప్పుడు కూడా మేము కూడా చేస్తాం, నేను సైన్స్ టీచర్ లాగా చేయాలి, సోషల్ టీచర్ లాగా చేయాలి, వాళ్ళకి ఎవరు ఇష్టం ఉంటారో వాళ్ళలాగా ఫేవరెట్ టీచర్ ఉంటారు, వాళ్ళలాగా శారీ కట్టుకోవడం, వాళ్ళగా డ్రెస్ చేసుకోవడం, వాళ్ళగా మాట్లాడడము. అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మేడం, అంటే మీ ఫేవరెట్ టీచర్ ఎవరైనా ఉన్నారా, మీరు అలా యాక్ట్ చేసిన సందర్భం ఏదైనా షేర్ చేసుకుంటారా? టీచర్స్ ని చాలా మందిని నేను ఇమిటేట్ చేసేదాన్ని చిన్నప్పుడు. ఒకరు అనేం కాదు, ఇమిటేషన్ కి అయితే అందరినీ తీసుకునేదాన్ని. కానీ ఫేవరెట్ టీచర్స్ అంటే మనకు లైక్ స్కూల్ ఏజ్ అక్కడి నుంచి ఉంటారు. మాకు హై స్కూల్ ఏజ్కి వచ్చేసరికి మాత్రం రామశర్మ సార్ అని మాకు మ్యాథ్స్ టీచర్ ఉండేవారు అనమాట. అంటే చాలా హోమ్లీ అట్మాస్ఫియర్. ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. సార్ దగ్గర మ్యాథ్స్ ఎంత బాగా చెప్పేవారో ఆయన. పిల్లలందరినీ కూడా ట్యూషన్లో తన సొంత పిల్లల్లాగా చూసేవారు. ఆయన అరిచేవారు, తప్పు చేస్తే మ్యాథమెటిక్స్ తెలుసు కదా ఎలా ఉంటారో, తప్పు చేస్తే తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు. కానీ కరెక్ట్ చేస్తే కూడా మనకు తొందరగా ప్రాబ్లం అది సాల్వ్ అయిపోయింది, ఆన్సర్ వచ్చింది అనగానే అందరిలో నిలబెట్టి అప్రిషియేట్ చేయడము, అవి రెండు ఉండేవన్నమాట. అసలు వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం ట్యూషన్ కి అంటే సార్ దగ్గరికి ఏదో ఒక ట్యూషన్ వెళ్తున్నామని కాదు, ఏదో మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము అని చాలా హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. అలాంటి మంచి టీచర్స్ అండి. అసలు టీచర్స్ గురించి చెప్పాలి అంటే మీరు అడగచ్చు, ఇప్పుడు టీచర్స్ మరి అప్పుడు టీచర్స్. అప్పుడు టీచర్స్ అందరు కూడా ఎవరైనా ప్రొఫెషన్ అనేది ఫర్ అర్నింగ్ సేకే, మనీ కోసమే. కానీ ఈ ప్రొఫెషన్స్ అనేవి కొన్ని ఉన్నాయి చూసారా, ఒకప్పుడు వైద్యము, విద్య, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనీ కోసం చేసినా, డబ్బు కోసం చేసినా అందులో చాలా పవిత్రత ఉండేది. ఎందుకంటే చాలా మనసు పెట్టి చేసేవాళ్ళు, మనసు విలువలు కలిగిన ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసేవాళ్ళు. అలాంటి ప్రొఫెషన్. అందుకే ఆ టీచింగ్కి ఇప్పుడు మా ఇంట్లో అయితే మేము మా చిన్నతనంలో ఎన్నో పండగలు ఉన్నాయి మనకు, దసరా, దీపావళి, చాలా పండగలు ఉన్నాయి. అన్నింటికన్నా నాకు ఇష్టమైన పండగ టీచర్స్ డే. ఆ రోజు మా ఇంటికి ఒక ఫ్లో స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, మా నాన్నను మా తాతగారిని కలవడానికి ఇంటికి. ఇంకా ఆ రోజు పండగ ఏదో ఒక స్పెషల్ ఫంక్షన్ జరిగినట్టే ఉండేదన్నమాట మా ఇంట్లో. ఎప్పుడెప్పుడో పాత స్టూడెంట్స్, కొందరైతే కలెక్టర్లు, ఇన్స్పెక్టర్స్, ఎవరు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోయిండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అప్పట్లో. మరి ఇప్పుడు కొంచెం తగ్గింది ఇది, అంటే పని అయిపోయింది. ఇప్పుడైతే కమర్షియలైజ్ అయిపోయిందో కాస్త ఎడ్యుకేషన్ అంతా కూడా అండి, దాని వల్ల కూడా ఇలా తయారైందని చెప్పచ్చు మనం. రామేశ్వర్, ఒక విషయం చెప్పండి, టీచర్ కి స్టూడెంట్ కి బాండింగ్ ఇలా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఇలా ఉండాలి అంటే అది ఇద్దరిలో ఉందండి. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ టీచరే. మనం ఎప్పుడు కూడా స్టూడెంట్ని బ్లేమ్ చేయకూడదు నా ఉద్దేశంలో. స్టూడెంటే, పూర్వం నుంచి ఇప్పటి వరకు స్టూడెంటే. టీచర్లోనే మార్పులు జరుగుతున్నాయి. టీచర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటారో, అంటే ఒక మంచి మనసు, విలువలు కలిగి ఉంటారో, ఆటోమేటిక్గా ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే స్టూడెంట్ ఈ టీచర్ అనుకున్న విధంగా ఆ స్టూడెంట్ మారుతాడు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను విత్ మై ఎక్స్పీరియన్స్. ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్ టైంలో, ఒక స్కూల్ ఏజ్ నుంచి నేను స్కూల్లో టీచ్ చేశాను, కాలేజెస్ తర్వాత ఇప్పుడు తర్వాత అన్ని లెవెల్స్లో చూశాను. ఈవెన్ ఐ హావ్ సీన్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్. ఆఫ్రికాలో కూడా చూశాను. మనం అంటూ ఆఫ్రికన్స్ బ్యాక్వర్డ్ అనుకుంటాం కదా, అక్కడ కూడా టీచర్కి ఇండియాలో కన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు టీచర్ అంటే.
ఎస్. అసలు టీచర్ రోడ్ మీద నడుస్తుంటేనే వాళ్ళు కొంత దూరం ఫాలో అవుతారు మనల్ని, టీచర్ టీచర్ అంటూ. అంటే అంత ప్రేమ మన ఇండియన్ టీచర్స్ మీద. ఎస్. అంటే మీ ప్రొఫెషన్ లో మేడం మీరు ఇంత ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు కాబట్టి, అంటే మీరు బాధపడినటువంటి సందర్భము పిల్లల సంబంధించి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? బాధపడ్డము అంటే రెండు రకాలు. బాధపడ్డం అంటే యూజువల్ గా బాధ కోపం నాకు రెండు కలిసే వస్తుంటాయి అనమాట, కాంబినేషన్ లో వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే స్టూడెంట్ బిహేవియర్ ఏదన్నా తప్పుగా ఉంటే, అంటే ఒక రాంగ్ బిహేవియర్ నేను చూసినప్పుడు అది నాకు వెంటనే కోపం వచ్చేస్తుందండి. ఆ కోపం ఏంటి అంటే నేను కోపంగా కాదు, ఆ కోపం బాధలో కన్వర్ట్ అవుతుంది నాకు. ఎస్. బాధలో కన్వర్ట్ అయ్యి సైలెంట్ అయిపోతాను అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే అది చాలా బాధ కలిగిస్తుంది అనమాట. తల్లి తర్వాత గురువు అంటారు. అంటే తల్లి హగ్ చేసుకుంటుంది పిల్లల్ని. మరి గురువు అంటే మీ యొక్క అనుభవంలో స్టూడెంట్స్ ఎవరైనా మీ పర్సనల్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకొని మీరు చెప్పిన మాటలతో వాళ్ళని అంటే ఊరటించడం కానీ యాజ్ ఎ మదర్ గా చేసిన సందర్భాలు? అయ్యో ఎన్నోనండి. అది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అనమాట. ఎస్. అది సపరేట్ గా కాదు, ఒక స్టూడెంట్ అని కాదు, అందరు పిల్లలను అంటే అందరు స్టూడెంట్స్ ని కూడా, నేను ఎక్కువ పిల్లలు అనే టర్మ్ యూజ్ చేస్తాను. అందరు స్టూడెంట్స్ ని కూడా మేము మా పిల్లలుగానే చూస్తాం. అది ఎప్పుడు ప్రతి ఏజ్ లో ప్రతి స్టేజ్ లో అలాగే చూస్తాము. అందుకే వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఏదన్నా ఉన్నా కూడా చాలా మంది చాలాసార్లు ఎన్నో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాతో మాట్లాడి వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి కౌన్సిలింగ్ చేయమని కూడా అడుగుతుంటారు మమ్మల్ని. టీచర్ కి పార్షాలిటీ ఉండదు కదా మేడం? ఉండదండి. ఉంటే టీచర్ కాదు. ఆ టైటిల్ ఉండాలి టీచర్ గా, అంటే పార్షియాలిటీ అనేది ఉండకూడదు. దీనికి సంబంధించి మీరు అడుగుతున్నారు కాబట్టి, అంటే మన కథల పరంపరలో నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. టీచర్ గురించి చెప్తాను మీకు. ఒకప్పుడు ఒక స్కూల్, అంటే ఒక చిన్న గ్రామంలో స్కూల్లో ఒక టీచర్ ఉండేది. ఆ క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక స్టూడెంట్ది బర్త్డే అనమాట. వాడు బాగా ఉన్నవాడు, అంటే బాగా ధనికుల అబ్బాయి అనమాట. వాడు సడన్గా క్లాస్లో లేచి, సార్ నా బ్యాగ్లో నేను వాచ్ పెట్టుకున్నాను, కొత్త వాచ్ ఈరోజే మా నాన్న ప్రజెంట్ చేశారు, నా వాచ్ పోయింది అని కంప్లైంట్ చేస్తాడు. వాడు కంప్లైంట్ చేయగానే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బ్యాగ్లందరివి వెతకాలి. వెతికి ఎవరు దొంగలించారో కనుక్కోవాలి. అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తారంటే, ఆయన సారు, సరే నేను నీ వస్తువును కనిపెడతాను, అయితే అందరూ కళ్ళు మూసుకోవాలి, మీరు అందరూ కళ్ళు మూసుకుంటే నేను మీ వస్తువును దొరికిస్తానంటారు. అలాగే అందరూ కళ్ళు మూసుకుంటారు పిల్లలు. తర్వాత ఆయన ప్రతి బ్యాగ్ తీసి చెక్ చేస్తారు. ఆయన పర్సనల్గా అన్ని వెతికితే ఆయనకు వాచ్ దొరుకుతుంది. వాచ్ దొరకగానే ఆ పిల్లవాడికి వాచ్ ఇచ్చేస్తారు ఆయన. వాడు చాలా సంతోషపడతాడు. చిన్న పిల్లలు కదా, ఎవరు ఏంటి క్వశ్చనింగ్ ఏమి ఉండదు టీచర్స్ని అప్పట్లో. అందులో అసలు టీచర్ చెప్తే వినాలి అంతే. సరే అది అయిపోతుంది, ఆ సిచ్యువేషన్ అప్పటికి అయిపోతుంది. దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత, అంటే దాదాపు ఒక 20 ఇయర్స్ తర్వాత ఆయన బాగా రిటైర్డ్ అయిపోయి వృద్ధుడైపోయి ఉంటాడు. సార్ ఒకడే ఉంటాడు. ఆ సార్ని కలవడానికి ఒకరోజు ఒక కలెక్టర్ వస్తాడు. ఎవరో చెప్తారు, సార్ మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ వచ్చారు అంటే, ఆ కలెక్టర్ అంటారు, సార్ని పిలవకండి, నేనే ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తాను పెద్ద ఆయన అని అంటారు. వెళ్ళి కలిసి ఆయనకు నమస్కారం చేసుకొని సార్ను పలకరిస్తాడు. ఆయన గుర్తుపట్టరు. అంటే చెప్పుకుంటాడు, సార్ ఫలానా బ్యాచ్లో 20 ఏళ్ల కిందట నేను మీ స్టూడెంట్ని అని చెప్తాడు. సరే ఆయన సంతోషపడతారు. సంతోషపడ్డ తర్వాత అతను ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చేస్తాడు. అబ్బాయి ఎంతగా అంటే ఆయన కలెక్టర్ ఏడ్చేస్తాడనమాట. ఈయనకేమీ అర్థం కాదు, ఏమైంది ఉన్నట్టుండి. సార్ మీకు గుర్తుందా, మేము క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక అబ్బాయిది క్లాస్లో వాచ్ పోయింది, వాచ్ పోతే మీరు అందరు బ్యాగ్స్ వెతికారు మమ్మల్ని కళ్ళు మూసుకోమని, ఆ రోజు ఆ వాచ్ దొంగలించింది నేనే అని చెప్తాడు. చాలా థ్యాంక్స్, కానీ మీరు ఆ రోజు నా పేరు బయట పెట్టలేదు, నా పేరు చెప్పకుండా మీరు వాచ్ మాత్రమే ఇచ్చేశారు, కానీ ఆ రోజు నాలో చాలా పరివర్తన కలిగింది. ఇలా కాదు, అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆ వాచ్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తారు, ఎప్పుడు మనము ఎదుటి వాళ్ళ వస్తువు మీద ఆశపడకూడదు, నువ్వు ఇష్టపడు, అది ఎలా సాధించుకోవాలో ప్రయత్నం చేయాలి, అంతే తప్ప ఒకరి దగ్గరది దొంగలించి తీసుకోకూడదు అని మీరు చెప్పారు. నేను అదే మనసులో పెట్టుకొని బాగా చదువుకొని ఈరోజు కలెక్టర్ని అయ్యాను అంటాడు. అంటే ఈయనలో ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆయన చెప్తారు, నీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను
నాకు నిజంగా ఆ రోజు ఎవరు తీశారో నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నాను అంటారు ఆయన. నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వెతికాను మీ బ్యాగ్స్ అని, ఎందుకంటే అది దొరికినప్పుడు నేను ఫలానా వాడు అని చూస్తే తర్వాత నా మనసు మారిపోవచ్చేమో, అంటే వాడిని ట్రీట్ చేసే విధానం మారిపోవచ్చేమో స్టూడెంట్ను. అందుకని చెప్పి నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నాను బాబు, నాకు అసలు ఆ రోజు ఎవరు తీశారో నిజంగా నాకు తెలియదు అంటారు. అంటే ఇక్కడ ఆ ఔన్నత్యం చూసారా, మీరు బయాస్ అన్నారు కదా, Yes. అట్లా టీచర్స్కి ఎప్పుడు బయాస్ అనేది ఉండదండి. ఉండదు. అందరూ ఒకటే, తప్పు చేస్తే మందలిస్తారు, వాడు ఏదన్నా బాగా గొప్పగా సాధిస్తే దగ్గరికి తీసుకుంటారు, రెండూ ఉంటాయి టీచర్లు. మేడం, మరి టీచర్స్ డే సందర్భంగా ఆ, మీరు చెప్పేదైనా మంచి మాట ఉందా ఫైనల్ గా? నేను టీచర్స్ డే అంటే టీచర్స్కే చెప్తానండి. ఎవరైతే ఇప్పుడు ఒక టీచర్ ప్రొఫెషన్లోకి రావాలి అనుకుంటారో మనస్ఫూర్తిగా ఆ ప్రొఫెషన్లోకి రండి. ఏదో మాకు ఎక్కడా జాబ్స్ దొరకట్లేదు, ఇంకా వేరే అవకాశం లేదు, ఏదో చేస్తున్నాం, 9 to 5 వెళ్తున్నాం, స్కూల్కి వస్తున్నాం అంటే ఒక మెకానికల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం దయచేసి ఆ ప్రొఫెషన్లోకి రావద్దు. ఎందుకంటే ఒక టీచర్ ఎప్పుడైతే ఒక ప్రేమతో ఆ ప్రొఫెషన్ని తీసుకుంటాడో, ఆ ఒక విలువలు కలిగిన ప్రొఫెషన్లోకి ఆయన వస్తాడో, ఎందుకంటే ఒక టీచర్ టీచరే కాదు, ఎస్. తను చేసే వర్క్ అది ఎంతమందినో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లలను, అది వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇవ్వబోయే ఒక నిధి. Yes. ఒక టీచర్ నాలెడ్జ్, ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసే నాలెడ్జ్ ఒక నిధి లాంటిది అనమాట. కాబట్టి నేను చెప్తాను, ఆ ప్రొఫెషన్లోకి రావాలనుకునే వాళ్ళు మాత్రం చాలా ఇష్టంతో రండి. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.